విశాఖలో ఇకోసిస్టమ్ నిర్మించి యువతకు ఉద్యోగాలు కల్పించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి లోకేష్. ఇప్పుడు కాదు 2004లోనే విశాఖలో ఎకోసిస్టమ్ తీసుకొచ్చామన్నారు ఎమ్మెల్సీ బొత్స. ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. గ్రేడ్ ఏ ఐటీ ఆఫీస్ స్పేస్ కట్టుకెళ్తారు, దాంతో మొత్తం ఎకోసిస్టమ్ ఏర్పడుతుంది. వాళ్ళే మళ్ళీ తీసుకెళ్ళి జాయింట్ మార్కెటింగ్ జీసీసీ అందరికీ మేము మార్కెటింగ్ కలిసి కట్టుగా చేయగలుగుతాం అధ్యక్ష. లేదంటే ఇప్పుడు జీసీసీస్ ఎందుకు వస్తాయి అధ్యక్ష? విశాఖపట్నంకి ఎక్కడుంది అధ్యక్ష? గ్రేడ్ ఏ ఐటీ ఆఫీస్ స్పేస్ లేదు అధ్యక్ష విశాఖపట్నంలో. అధ్యక్ష ఏదో ఒక ఐటీ కంపెనీని తీసుకొస్తాం కాదు అధ్యక్ష, మొత్తం ఎకోసిస్టమ్ క్రియేట్ చేస్తేనే ఇది సస్టైన్ అవుతుంది అధ్యక్ష. ఆ ఎకోసిస్టమ్ బిల్డింగ్ లో ప్రాసెస్ ఎస్ వీఆర్ బ్రింగింగ్ హాస్పిటల్స్. వైజాగ్లోను ఐటీ పార్క్ ఎక్కువ సిస్టాన్ని 2004లోనే మేము ప్రారంభించాం అధ్యక్ష. ఆ రోజున నేను మినిస్టర్ని ఐటీ పార్క్ ని ఐటీని నేను స్థాపించాను. 2019లో జగన్మోహన్ అధికారులకు వచ్చిన తర్వాత అదాని డేటా సెంటర్ వచ్చి ఎవరైతే అమలు చేశారు అదాని చెప్పారు కదా, ఇది తెలియదు అధ్యక్ష.